హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలాగ ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని నా దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, టైం వచ్చేసి 2:30 ఏమైంది. వాసన సడన్గా స్టార్ట్ అయింది. ఈ వెదర్కి పిల్లలకి వచ్చేసి ఆల్రెడీ పప్పు వండేసి పెట్టేసాను కర్రీ పిల్లలకి బాక్సులు. ఇంకా మా ఆయనగారు చికెన్ అయితే తీసుకొని వచ్చారు. చికెన్ వండుదామని చెప్పి చికెన్ అయితే వండాలి. మా వీడియోని చూస్తున్నారు కానీ చూసి లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మా వీడియో మీలాగే మరి కొంతమంది అయితే చూస్తారు. మర్చిపోకుండా లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. చూడండి వర్షం ఎంత జోరుగా పడుతుందో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ చికెన్ కర్రీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ముందుగా ఇప్పుడు వచ్చేసి చికెన్ అయితే ఒక 30 కిలో తీసుకున్నాను. కడిగేసి మంచిగా పెట్టుకుని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టి పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడు వీటికి కొన్ని దినుసులు అయితే తీసుకుందాం. మసాలా దినుసులు 2 స్పూన్లు ధనియాలు, 4 ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా మిరియాలు 1 స్పూను అవన్నీ అయితే తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పొడి అయితే చేసుకోవాలి. ఇప్పుడు కలిపిన చికెన్ పక్కన అయితే పెట్టుకుందాం. ఒక అరగంట నానబెట్టుకుందాం మూత పెట్టేసి. ఒక 4 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదా, ఆనియన్స్ ముక్కలను బాగా ఎగనిపిద్దాము. ఆనియన్స్, ఇంకా జీడిపప్పు, టమాటా ఇవన్నీ అయితే లైట్గా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇది కూడా అయితే పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల చికెన్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, గ్రేవీగా ఉంటుంది, కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ చల్లారిపోయినాయి కదా, వీటిని అయితే ఇప్పుడు పొడి అయితే చేసుకుందాం. మెత్తగా గంధంలాగా అయితే చేసుకుందాం. పొడి మంచిగా పొడి చేసుకొని పక్కన అయితే పెట్టుకుందాం. చాలా బాగుంటుందండి ఫ్లేవరు. కర్రీ వచ్చేసి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఈ పొడి చేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, టమోటా, జీడిపప్పు అవి ఉన్నాయి కదా, అవి కూడా అయితే బాగా చల్లారి పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టకూడదు. ఎప్పుడైనా కానీ మిక్సీ కూడా ఖరాబ్ అవుతుంది. ఇలా వేయించుకున్నవి చల్లార పట్టే వరకు పక్కన అయితే పెట్టుకొని ఈలోగా 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకుందాము. కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చి చికెన్ కుక్కర్లో వండుతున్నానండి నేను. ఫ్యాన్ గాలికి పెట్టానండి, తొందరగా చల్లగా అవుతాయి అని చెప్పి. అప్పటికే 3 అయిపోయింది టైము. కర్రీ ఎప్పుడు అవుతుంది, ఇంకా లేట్ అవుతుంది భోజనం చేయడం అని చెప్పి తొందరగా ఫాస్ట్గా పెట్టేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదా, అందులో 2 బిర్యానీ ఆకులు, ఇంకా కొంచెం సాజీరా అయితే వేసుకోవాలి. ఇప్పుడు చల్లారని ఉల్లిపాయలు అవన్నీ ఉన్నాయి కదా, అవి అయితే పేస్ట్ చేసుకోవాలి. మంచిగా పేస్ట్ అయితే చేసుకుందాం. పచ్చిమిర్చి కూడా అయితే వేసుకోవాలి, మర్చిపోయాను చెప్పడం. పచ్చిమిర్చి కూడా అయితే వేసుకొని ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని అయితే వాటర్ లైట్గా వేసుకొని మంచిగా మెత్తగా అయితే పేస్ట్లా పట్టుకోవాలి. పట్టుకున్న పేస్ట్ని కుక్కర్లో అయితే వేసుకొని మంచిగా అయితే ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కొంచెం పచ్చాసన ఉన్నది ఏమన్నా ఉంటే పోతుంది మనకి. బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అదైతే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి ఆ మసాలా పేస్ట్ అనేది బాగా పట్టాలి. చికెన్ కర్రీ అంటే పుదీనా, కొత్తిమీర లేకుండా అయితే అవ్వదు కదా. కొంచెం పుదీనా ఉంది, కట్ చేసుకుందామని చెప్పి పుదీనా అయితే కట్ చేసుకుంటున్నానండి. మొత్తం ఎండిపోయింది, తీసేయాలా. తీసేసి మళ్ళీ కొత్తవి అయితే నాటుకోవాలి. కొంచెం వచ్చింది, ఆ కొంచెం మంచిగా అయితే వాష్ చేసుకొని ఇప్పుడైతే ఆ చికెన్లో అయితే వేసుకోవాలి. చాలా బాగుంది. వెదర్ అయితే కూల్గా. ఇప్పుడు వచ్చేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అంటే పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా ఇందులో వేసేసి చికెన్లో మంచిగా కలుపుకోవాలి. కొంచెం పుదీనా కట్ చేసాను కదా, పుదీనా కట్ చేసింది ఇందులో వేసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి మనం మసాలాలు అన్నీ పట్టేలాగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంటను స్లోలో పెట్టుకుని ఒక 5 నిమిషాలు కుక్కర్ విజిలు బెల్ట్ తీసేసి మూత అయితే పెట్టుకుని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. అలా అయితే కొంచెం పచ్చివాసన అంతా పోయి ముక్కకి ఆ పేస్ట్ అంతా బాగా పడుతుంది. ఇప్పుడైతే మూత తీసుకుందాం 5 మినిట్స్ తర్వాత. చూడండి ఇలాగైతే అయ్యింది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దాన్ని కలుపుకొని మనం ముందుగా మిక్సీ పేస్ట్ పట్టాం కదా, మిక్సీ గిన్నెలో ఇంకా పేస్ట్ ఉండిపోద్ది కాబట్టి అందులోనే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఆ వాటర్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. ఆ వాటర్ యాడ్ చేయడం వల్ల జ్యూసీగా అవుతుంది. అప్పుడు ముక్క కూడా బాగా ఉడుకుతుంది, అడుగును మాడిపోకుండా. చూడండి అలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మేమైతే ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాము ఆ చికెన్కి వచ్చేసి. ఇలా సాల్ట్ ఆల్రెడీ చికెన్ కలిపి నానబెట్టుకున్నప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ బెల్ట్ పెట్టేసి విజిల్ పెట్టేసి మూత అయితే పెట్టేసుకొని
ఒక 3 విజిల్ అయితే వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మంటని ఫాస్ట్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని 3 అంటే 3 విజిల్ రానివ్వాలి. మరీ ఎక్కువైనా మెత్తగా అయిపోద్ది, మరి తక్కువైనా కానీ చికెన్ అయితే ఉడకదు. కరెక్ట్గా 3 అంటే 3 విజిల్ వచ్చేంత వరకు అయితే మనం ఇప్పుడు పెట్టుకుందాం. మంట అలాగని ఫాస్ట్లో పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని 3 విజిల్ రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. విజిల్ అంతా ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ అయితే ఓపెన్ చేసి చూడాలి. చాలా బాగుంటుందండి చికెన్ అయితే. నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను, ఇంకా బాగా వస్తుందని చెప్పి ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నాం. చాలా అయితే బాగుందండి, ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో అయితే. ఇప్పుడు విజిల్ ఆవిరి అంతా పోయాక చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది. ఇంకా కొంచెం వాటర్ లాగా ఉంది కాబట్టి నేనైతే కొంచెం పొయ్యి మీద అయితే పెట్టాను. ఉప్పు అది సరిపోయిందిలా చూసుకున్నాను, ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూసారా ఆయిల్ అది ఎలా తేలిందో. ఇంకొంచెం సేపు పొయ్యి మీద మామూలుగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాము. చికెన్ అయితే మెత్తగా ఉడికిపోయిందండి, చాలా అయితే బాగుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కసూరి మేతి కూడా వేసుకోవాలండి. మంచిగా క్రష్ చేసుకొని కసూరి మేతి వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ పొయ్యి మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని 2 మినిట్స్ తర్వాత వేడివేడి అన్నంలోకి కూర వేసుకొని తింటే ఉంటుంది. ఓ పక్కన వర్షం పడతా ఉంది, ఓ పక్కన వేడివేడిగా అన్నంలోకి చికెన్ కర్రీ. అబ్బా, ఇప్పటికీ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నోట్లో నీళ్ళు అయితే కొడుతున్నాయి నాకు. నిజంగా చాలా బాగుందండి, మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా, బాయ్.